నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. కువైటే కాకుండా గల్ఫ్ దేశాలలో మరియు ఇండియాలో కూడా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. అలాగే భారతదేశంలోని ముంబై నుంచి అలాగే మాంచెస్టర్ కు బయలుదేరిన గల్ఫ్ ఎయిర్ విమానం ఏదైతే ఉందో కువైట్ ఎయిర్పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలాగే యూకే పౌరులకు, అమెరికన్ పౌరులకు, EU పౌరులకు మనం చూసుకుంటే ఆ యొక్క గల్ఫ్ ఎయిర్ మనం చూసుకుంటే వసతి కల్పించింది. భారతీయులకైతే వసతి కల్పించలేదు. అలాగే భారతీయులు వేల మంది మనం చూసుకుంటే గల్ఫ్ ఎయిర్లైన్స్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు భారతీయులను లెక్కలేకి తీసుకోలేదని చెప్పేసి, అలాగే చాలా ఇబ్బందులు పెట్టి దాదాపు 24 గంటల పాటు నరకం చూపించారని చెప్పేసి, నీళ్లు ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, సరైన వసతి కల్పించకుండా 24 గంటల పాటు భారతీయ ప్రయాణికులకు గల్ఫ్ ఎయిర్ సిబ్బంది మరియు గల్ఫ్ ఎయిర్లైన్స్ నరకం చూపించిందని చెప్పి ఒక మహిళ సోషల్ మీడియాలో తన యొక్క ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి కువైట్ నుంచి కానీ గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఇండియా మరియు ఇండిగో ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్ అయితే ప్రయాణించండి అన్న. చాలా మంది మనం చూసుకుంటే ఎయిర్ ఇండియాలో మంచి సేవలు అందుబాటులో లేవని చెప్పేసి, ఎయిర్ ఇండియా సర్వీసు బాగుండదని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మనకు నిజంగా దేశభక్తి ఉంటే కానీ మన యొక్క ఎయిర్లైన్స్ లోని ప్రయాణిస్తామన్నా, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దేశాలకు సంబంధించిన ఎయిర్లైన్స్ లో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా సరే వాళ్ళ యొక్క దేశానికి సంబంధించిన విమానాల్లోనే ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఇండియా గాని ఇండిగో విమానాలలో సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి ఇతర విమానాలలో అయితే వాళ్ళు ఇండియాకు వస్తూ ఉన్నారు. అప్పుడే తెలిసిపోతూ ఉంది మన యొక్క దేశభక్తి ఏంటనేది. నిజంగా మనకు దేశభక్తి అనేది ఉంటే కానీ మన యొక్క ఎయిర్లైన్స్ లోనే ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానన్నా. ఎందుకంటే ఇతరుల ఎయిర్లైన్స్ లో మనం ప్రయాణించినప్పుడు మనకైతే సరైన మర్యాద మరియు గౌరవం దక్కడం లేదు. అలాగే మనకు ఎటువంటి మర్యాద, అలాగే మనను లెక్కలేకి తీసుకోలేని ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎయిర్లైన్స్ లలో ప్రయాణించకుండా ఉండడమే ఉత్తమం అని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.